భక్తిభావం కలిగేది. ఆయనకి ఏమైనా సమర్పించుకోవాలి అని స్వామి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు ఇంత రష్గా కూడా లేని సమయం కదా షిరిడి. వాళ్ళు అక్కడ కొట్లు వాళ్ళు ఆ టీ కొట్టు వాళ్ళందరూ స్వామికి అడగకుండా టీ ఇచ్చేవారట. ఇతనేం చేసేవాడు, స్వామి ఎటు వెళ్తున్నాడా ఏం చేస్తున్నాడా అని చూస్తూ స్వామిని దూరం నుంచి ఫాలో అవుతూ ఉండేవాడంట. స్వామికి ఎవరిని టీ ఇవ్వగానే ఈయన అడగకుండానే నాకు స్వామి టీ ఇప్పించాలి అనుకునేవాడట. అంటే ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళ మనసులో నుంచి ప్రకటన కాని కోరికల పట్ల, వాళ్ళ పరీక్షల పట్ల, వాళ్ళ ఆలోచనల పట్ల వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు అనేది. అలా అని వీటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని అనుకోరు. అందరూ ఆయన బిడ్డలే కాబట్టి అంత ప్రేమగానే ఉంటారనమాట. అట్లా స్వామివారికి కొట్టువాడు టీ ఇవ్వగా శ్రీవారిని పరీక్షించడానికి వారి వెంట పడుతున్న రమణబాబా గారు నేను అడగకుండానే వారు నాకు టీ ఇప్పించాలి అనే సంకల్పంతో అటువైపు వెళ్ళారు. అతను రాగానే శ్రీవారు అతన్ని పిలిచి, చూడండి ఇతను వెళ్తూ ఉంటే పిలిచి ఆ కొట్టువాడితో అతనికి కూడా టీ ఇప్పించారు. అట్లా అతను శ్రీవారి నుండి బిస్కెట్, జామ పండు, ద్రాక్ష పండ్లు, అరటిపండు మొదలుగా అన్ని తన సంకల్పానుసారంగా స్వీకరించి తృప్తి చెంది బాబా స్వామీజీ ఒకటేనని తెలుసుకొని స్వామివారిని గురువుగా స్వీకరించి షిరిడీ వదిలి వారితో పాటు బయలుదేరారు. బాబాలా ఉండటం వేరు, బాబాకి ఆయనకి భేదం లేదని అనుభవం రావటం వేరు. ఇప్పుడు ఎవరో చెప్తారు ఆయన ఈయన అవతారం అంటే అది మనకు అనుభవం అయ్యేంత వరకు కూడా అది నమ్మటానికి ఉండదు. కానీ ఇక్కడ ఇతనికి ఏమవుతుంది, ఎవరు చెప్పలా అదిగో స్వామీజీ కూడా బాబా రూపమే అని చెప్పలా. స్వయంగా స్వామీజీ ఆయనకి అనుభవం ఇచ్చి ఇక ఎలా కనపడ్డారు, స్వయంగా బాబాలానే కనపడ్డారు. అందుకే ఆయనకి బాబాకి భేదమే లేదు. తర్వాత ఎంతోమంది బాబా భక్తులు స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే వాళ్ళకి అక్కడ సాయి కనపడేవాడట. ముందు రోజే కొంతమంది భక్తులకైతే వాళ్ళకి స్వప్నంలో ఏవో కనపడితే పాదాలు పట్టుకుంటే ఇక్కడికి వచ్చి పాదాలు పట్టుకోగానే ఆ పాదాల్లానే ఉండేయట. అంటే అంత స్వామి బాబా ఇద్దరికి భేదమే లేదు, ఇద్దరు ఒకటే అన్నంత స్థాయిలో వీళ్ళందరికీ అనుభవాలు ఇచ్చేవారు. అట్లా ఇంకా అతను ఏం చేశాడంటే ఎట్లయినా సరే మనకి ఇంతటి మహాత్ముడు దొరికాడు, మనకి బాబానే ఈయన చూపించారు, పైగా ఈయనకి బాబాకి భేదమే లేదని అనుభవం ఇచ్చారు అని చెప్పి ఆయన పెట్టుకున్న పరీక్షలన్నీ ఎన్నిసార్లు పరీక్షలు పెట్టుకున్నారో అవన్నీ ఆయన తృప్తి పడిన తర్వాత ఇంకా స్వామిని అనుసరిస్తూ బయలుదేరారట. వారు అక్కడ నుండి శ్రీశైలం నుంచి మంత్రాలయం మొదలగు క్షేత్రాలు సందర్శించి 1969 సంవత్సరం, 72 కూడా కాదు 69లో, ఇది 1969లో స్వీకరించి 2వ వారంలో శ్రీశైలం చేరుకున్నారు. అప్పుడు శ్రీశైలం శ్రీ మల్లికార్జున క్షేత్రంలో అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బ్రహ్మానందరెడ్డి గారు ఒక మహాయజ్ఞం జరిపిస్తూ ఉన్నారు. చూడండి గమ్మత్తు. 69 అంటే వాళ్ళ గురువు గారు చెప్పారు కదా, నీకు సాయి ఎక్కడ ప్రేరేపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళి స్థిరపడు అని చెప్పారు. మనమేమో సాయి ముస్లిమా, సాయి దత్తస్వామ, సాయి ఇంకొకట అని ఆలోచిస్తూ ఉన్నాం. ఎవరైతే పరిపూర్ణమైన మహాత్ములు ఉన్నారో వాళ్ళందరినీ సాయిని అంతగా గౌరవిస్తూ ఉన్నారు. మన కళ్ళకి ఎందుకు ఇలా కనపడతారో, మొన్నటి వరకు ఎందుకు అలా చర్చలు చేసుకుంటున్నారో, ఫలానా మఠాధిపతులు అన్న వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళన్నీ వదిలేసుకొని ఉండాల్సిన వాళ్ళు అక్కసుతోటి, అసూయతోటి ఇంతమందిని సాయిని కొలుస్తున్నారు, మనలాంటి వాళ్ళకి ఇది తగ్గిపోతుంది అనే స్థాయిలో వాళ్ళందరూ చేస్తుంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజునున్న మహాత్ములు, అందుకని మనం భజనలో కూడా సజ్జన సన్నత సాయిరాం, మునిజన వందిత సాయిరాం అని చదువుతాం. ఇంతమంది మహాత్ములు ఆయన అని ఎంతగా కీర్తిస్తూ ఉన్నారు. అందుకే మాస్టర్ గారు అంటారు, ఎప్పుడు ప్రపంచంలో ఒక 52 మంది సద్గురువులు ఉంటారట. వాళ్ళందరి కూటమికి కూడా సాయినాథుడు వాళ్ళకి లీడర్లా ఉంటారట. అందుకే ఆయన రాజాదిరాజు అనమాట యోగుల్లో కూడా. మన కోసం ఆయన ఈ రూపం తీసుకొని ఈ రోజున మన భారతదేశంలో ఇంతగా ఈ పాశ్చాత్యులు, ముస్లింలు వీళ్ళందరూ కలిసిపోయి మనల్ని దండెత్తి వాళ్ళ విధి విధానాల్ని లేకపోతే వాళ్ళ జనాభాని పెంచుకొని సనాతన ధర్మానికి హాని కలిగిస్తూ ఉన్న సమయంలో వీళ్ళందరి మధ్య ఆ సామరస్యాన్ని కలిగించడానికి సాయి ఆరోపణ తీసుకొని, దత్తస్వామి ఆరోపణ తీసుకొని వచ్చారు. మనకి ఆయన అవతారాలు క్రమంగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాయో చూస్తే శ్రీపాదుడి నుంచి బాబా వరకు ఆ మార్పు చాలా బాగా కనపడుతుంది. అంతటి శ్రీపాదుడు తర్వాత నృసింహ సరస్వతి స్వామి కూడా ఆ ముస్లిం భక్తుల్ని వాళ్ళని ముందుగానే అనుగ్రహించి మళ్ళీ వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి ఇవంతా చేశారనమాట. అంటే ఆయన మన స్థాయికి మనకి ఏమీ తెలియదు కాబట్టి కళ్ళతోనే మనం చూసి తెలుసుకుంటాం కాబట్టి రూపాన్ని చూడగలం, ఆయన ధరించిన వేషాన్ని చూడగలం, కానీ ఆయన యొక్క ఆంతర్యాన్ని కానీ ఆయన యొక్క నిజస్థితిని కానీ మనం తెలుసుకోలేం.
ఇక్కడ చూస్తేనేమో రాకాడి బాబా అంటే సాక్షాత్తు శివస్వరూపం. ఆయనే పూర్ణానంద స్వామిని పంపించి నువ్వు సాయిని సేవించు. చూడండి, వాళ్ళ సాంప్రదాయం వేరే సాంప్రదాయాల్లో ఉన్నారు ఇంకా, అయినా కానీ నువ్వు సాయిని సేవించి ఒక వారం రోజులు అక్కడ ఉండి నీకు సాయి ఎక్కడ ప్రేరేపిస్తే అక్కడ ఉండు అని అట్లా పంపించారు. సరే, స్వామి అక్కడి నుంచి బయలుదేరి ఆ రమణానంద్ కూడా ఇంకా స్వామి అంటే ఆయనకి ఏమీ లేవు చేతిలో ఒక్క బరువు కూడా లేదు. ఆ గురువు గారు ఇచ్చిన కూడా ఆ పక్కన అక్కడ వదిలేసి ఆయన ఊరికే ఖాళీ చేతులతోటి బయలుదేరారనమాట. అప్పుడు శ్రీశైలం వస్తే ఆ శ్రీశైలంలో ఆ టైంలో అప్పుడు ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు 69లో ఒక మహాయజ్ఞం జరిపిస్తూ ఉన్నారట. ఆ మహాయజ్ఞ పూర్ణాహుతి నాడు సిద్ధపీఠమైన శ్రీశైలానికి అడుగిడిన శ్రీవారిని దర్శించి జనమంతా సాక్షాత్తు ఆ పరమేశ్వరులే దిగి వచ్చారని విశ్వాసంతో వారిని దర్శించి ధన్యులయ్యారు. వాళ్ళందరూ అనుకున్నారు, స్వామిని చూడగానే ఇప్పుడు ఒక మహాత్ముని చూసామనుకోండి, మన కళ్ళు పనిచేసే లోపలే మనసు పనిచేస్తుంది. మనం చెప్పుకున్నది కూడా అదే అంతకుముందు. ఒక జ్ఞాని సన్నిధిలో మన మనస్సు ప్రశాంతమై ఆయన వైపు లాగేసిద్ది. అందుకే బాబా అన్నారు, నా గురువుని ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోయేవాడిని అని. నిజంగా ఎవరైనా అలా ఉండగలుగుతారా అంటే మన ప్రయత్నంతో కాదు. మనకి ఇంతవరకు అలాంటి మహాత్ముల యొక్క సన్నిధి మనకి లభించలేదు కాబట్టి మనకి తెలియదు, కానీ చెప్పుకునేవన్నీ నిజానికి ఒక్కసారి కనుక అనుభవం అయితే అప్పుడు తెలుస్తుంది ఈ మాటకు అర్థమేంటో. నాకు బాబా దయ వల్ల అలానే స్వామి దర్శనం 2 సార్లు కలిగింది. ఒక్కసారి మాత్రం స్వామి పాదాల ముందే కూర్చున్న స్వామి కొన్ని నిమిషాలు నాతో కూడా మాట్లాడారు. ఆయన చూపు కూడా అలానే అనుగ్రహించారని చెప్పాలి. నా జీవితంలో చెప్పుకోవడానికి ఏదన్నా ఉంది అంటే బాబా అనుగ్రహంతో స్వామీజీ దర్శనం లభించింది అని. అక్కడ మన మనసు పనిచేయదనమాట. స్వామీజీ ధ్యాన మందిరంలోకి వెళ్తే 2 గంటల సేపుని 1 నిమిషంలాగా గడిపేశామంటే మనం అనుకుంటూ ఉంటాం, మనకి ఇన్ని సంవత్సరాలు బ్రహ్మకైతే ఇన్నని, ఆయన ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తుంటాడో అనుకుంటాం. మనకి ఇన్ని సంవత్సరాలు ఆయనకి ఒక క్షణంలా గడిచిపోవచ్చు. అలాగే మనం కూడా మన స్థితి నుంచి కనుక ఇంకొంచెం ఉన్నతమైన స్థితికి వెళ్తే, మనసు ప్రశాంతమైన ఆనందమైన స్థితికి వెళ్తే అలా అటువంటి కాలం అనేది కూడా మనకి అనుభవంలో మార్పుగా ఉంటుంది. సంతోషంగా ఉన్న రోజు చూడండి, మనకి రోజు చిన్నదిలా అనిపిస్తుంది. పొద్దు నుంచి హుషారుగా ఎగురుతూ ఆనందంగా ఉంటే, అదే ఆ రోజు ఏదన్నా ఒక బాధతో కానీ, ఒక ఫ్రస్ట్రేషన్లో కానీ, డిసప్పాయింట్మెంట్లో కానీ ఉంటే రోజంతా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. అబ్బా ఏంటి ఇంత బోర్ కొడుతుంది, ఏంటి ఇలా ఉంది అని రోజుని మనం చాలా పొడవుగా ఉన్నట్టుంటుంది. అదే సంతోషంగా ఉండి ఏదో మనం అందరం కలిసి ఒక ఇట్లాంటి కార్యక్రమం చేసుకోనో లేకపోతే ఏ పోట్లకో చేసుకొని అందరూ టైంపాస్ చేస్తూ హ్యాపీగా ఉన్నారనుకోండి, రోజు చిన్నదిలా ఉంటుంది. అంటే మన స్టేట్ని బట్టి ఆ టైం మనకి పొడవు అంటే లెంగ్దీ గాను షార్ట్ గాను అంటే ఎంజాయ్మెంట్లో మనకి తెలియకుండానే ఉంటుందన్నమాట. ఎందుకు చెప్పుకుంటున్నామంటే మహాత్ముల సన్నిధిలో మన మనస్సు మన ప్రయత్నం లేకుండా ఆయన వైపు లాగబడుతుంది. మన ప్రయత్నం చేయటం మనకి చేతైతే మనం ఇప్పుడు కూడా చేసుకుంటాం. ఆయన యొక్క సన్నిధి ప్రభావమే. అందుకని అంటారు, ఒక మహాత్ముడి సన్నిధి లభించడం అన్నిటికంటే దుర్లభం అని. మనం చరిత్ర పారాయణలు చేసినా ఏం చేసినా బాబాని కూడా అదే ప్రార్థించాలి. మాస్టర్ గారు అదే ప్రార్థన చేశారు, బాబా నిన్ను భౌతికంగా చూడలేకపోయాం, అలానే దత్తస్వామిని మనం భౌతికంగా చూడలేదు శ్రీపాదుడిగా, నువ్వు అన్ని రూపాల్లో ఉండే మహాత్ముడివి నువ్వే కాబట్టి మాకు అందుబాటులో ఎక్కడ ఉన్నా కానీ నీ దర్శనాన్ని ప్రసాదించు అని మనం కోరుకోవచ్చు. మాస్టర్ గారు అలాంటి ప్రార్థనే చేశారు, బాబా నిన్ను భౌతికంగా చూడలేకపోయాను కానీ నీ సమాజ దర్శనమే నాకు ఇంతటి అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చి నన్ను ఇంత పరివర్తన చేసింది, అది నిన్ను చూస్తుంటే ఇంకెలా ఉండేదో. కాబట్టి అందరి మహనీయుల్లోంచి పనిచేసే తత్వం నీదే. మనం రూపాలు వేరుగా చూస్తూ ఉన్నాం. మనం మన తృప్తి కోసం స్వామి ఫోటో ఒకటి, బాబా ఫోటో ఒకటి, శ్రీపాదులు ఒకటి పెట్టుకుంటాం, కానీ అన్నీ దత్తస్వరూపాలే. కాబట్టి ఎక్కడ ఏ మహాత్ముడు అందుబాటులో ఉన్నా స్వామి మాకు ఆయన దర్శనం కలిగించు అంటే అనుకొని కనుక మనం గురుచేత్ర పారాయణ చేస్తూ ఉంటే, బాబా చేత్ర పారాయణ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆయన మనకి మహాత్ముడి దర్శనం కలగజేస్తారు. మాస్టర్ గారు అంటారు, మన జీవితంలో ఏదైనా పొందడం తేలికవుతుందేమో కానీ ఒక మహాత్ముడి నిజమైన పరిపూర్ణమైన మహాత్ముడి సన్నిధి ఆయన దర్శనం లభించడం అన్నిట్లోకి దుర్లభం. మనమేమో ఏవో సాధించేసి మనం చాలా గొప్పవాళ్ళం అయిపోయాం అని అనుకుంటాం, అంటే మనకి తెలియకపోవడం వల్ల, వేరేగా కాదు. కానీ నిజానికి ఆ సన్నిధి అంత అద్భుతంగా ఉంటుంది. అట్లా ఆ రోజు ఆ యజ్ఞం పూర్ణాహుతి రోజు ఇంకా అయిపోతుంది. పూర్ణాహుతి జరుగుతున్నప్పుడు స్వామివారు అక్కడికి వచ్చేసరికి ఆయన జటాజోటం, ఆయన రూపం అంత నిరాడంబరత, కోమల స్వరూపం మెరిసిపోతూ పైగా తేజస్సు కనపడుతూ ఉండేది. చూసేవాళ్ళందరూ చూడగానే చెప్పకుండానే ఆయన ఎవరో సాక్షాత్తు శివుడిలా ఉన్నాడే అన్నంత భావన కలిగేట్టుగా ఉండేవారట స్వామి. అట్లా
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగి వచ్చాడా అని వాళ్ళందరూ స్వామిని దర్శించుకొని ధన్యులయ్యారు. స్వతహాగా జనావళికి దూరంగా ఉండడానికి కాంక్షించే శ్రీవారు ఆ జనావళిని తట్టుకోలేక వెంటనే అక్కడి నుండి నిష్క్రమించి అక్కడ టీటీడీ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బయట వరండాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారంట. అంటే 69లో శ్రీశైలం ఎలా ఉండేది మనకి తెలియదు కదా. ఇప్పుడంటే చాలా ఇవేమంటారు, ఈ సత్రాలు లేకపోతే ఒక్కొక్కరి మనకి శ్రీశైలమే ఘోరంగా ఉంటుంది. క్యాస్ట్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి, లాడ్జిల్ లాగా బిల్డింగ్స్ కట్టి అట్లా ఆ రోజుల్లో తక్కువ ఉండేవి. టీటీడీ వాళ్ళవి ఇంకేవో ఒకటో రెండో ఉండి ఉంటాయి, శ్రీశైలం సన్నిధి వాళ్ళవి అట్లా సన్నిధానం వాళ్ళు. అయితే అక్కడ స్వామి కొంచెం అంటే జనాలని తట్టుకోలేక అంతమందిని రమణ బాబా గారితో కలిసి కొంచెంసేపు విశ్రమిద్దామని అట్లా ఊరికే పక్కన వెళ్ళి ఆ టీటీడీ దాని దగ్గర వరండాలో కూర్చున్నారట. వరండాలో కూర్చుంటే కరెక్ట్గా 11 గంటలకి ఆ గెస్ట్ హౌస్లోని మొదటి గది నుంచి ఒక మధ్య వయస్కుడు అన్నవరాజు రామకృష్ణ అని అతను గదికి తాళం వేసి దబదబా అట్లా నడుచుకుంటూ, అంటే ఆయన అక్కడికి వెళ్ళటానికి హడావుడిగా నడుచుకుంటూ వెళ్తూ వీళ్ళని ఇద్దరు కూర్చున్నదాన్ని చూశాడట. చూసి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు చూపు పడగానే అతనిలో మార్పు కలిగింది. వెంటనే వెనక్కి వచ్చి స్వామివారితో, మీకు అభ్యంతరం లేకపోతే నా గదిలో ఉండి విశ్రాంతి తీసుకోండి, గదిలో నేను ఒక్కడే ఉన్నాను అని వినమ్రతతో ఆహ్వానించారు. అది అతని జీవితంలో అత్యద్భుతమైన క్షణం అనమాట. అంటే మనం ఒక్కోసారి మహాత్ముల్ని గుర్తించకుండా అహంకారంతో వెళ్ళిపోతాం. ఒక్కోసారి మహాత్ములు ఎలా ఉంటారు, మనం అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. చీరాల స్వాములు ఉండేవారు. చూస్తానికి ఆయన మహాత్ముని గుర్తుపడటానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. బోధకాలు, జుట్టంతా జడలు కట్టి, కళ్ళ నుండి పుసిగారుతూ, అదేంటి ఆ మురికిపోయిన బట్టలు, ఆయన మీసాలకి గడ్డాలకి ఎవరన్నా పెట్టిని తిన్నప్పుడు ఆయనకి మెతుకులు అంటుకొని ఉంటే కుక్కలు వచ్చి తింటూ ఉండేవట. అలా ఉంటారు మహాత్ములు. భరద్వాజ్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగం, స్వామి ఎక్కడ బురద పక్కన ఉంటే బురద పక్కన, లేకపోతే పల్లెటూరులో ఎలా ఉంటాయి ఆ రోజుల్లో అంతా ఈ పశువులతోటి ఇదంతా వాటి పేడతోటి అలా ఉన్నా సరే స్వామి అక్కడ ఉంటే మరుక్షణం, అయ్యో నేను చదువుకున్న వాడిని, కరెక్ట్ ఉద్యోగం వచ్చి వదిలేసిన వాడిని, లేకపోతే నేను ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నాను, లెక్చరర్గా చేస్తూ ఉన్నాను, ఇంత విద్యావంతుణ్ణి, ఒక్క మాట లేదు. మాస్టర్ గారు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేవారట రోడ్డు మీదే. బట్టలు నలిగిపోతాయి, బట్టలు మాసిపోతాయి, లేకపోతే డబ్బులు పడిపోతాయి, ఇలాగా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, మహాత్ములు అందరూ కాషాయం కట్టుకొనే ఉండరు, లేకపోతే అందరూ శిష్టాచారంలోనే ఉండరు. మనకి కనిపించకుండా చూస్తానికి సామాన్యం కంటే సామాన్యంగా, ఇంకా చెప్పాలంటే పిచ్చివాళ్ళుగా, లేకపోతే భిక్ష చేసుకునే వాళ్ళలాగా ఇన్ని రూపాల్లో ఉంటారు. అంటే గుర్తించడం అంత కష్టం అనమాట. అవధూత సాంప్రదాయంలో గుర్తించడం అంత కష్టంగా ఉంటుంది. కానీ స్వామి లాంటి వారిని మాస్టర్ గారు కూడా వెళ్ళినప్పుడు ఆయన గుర్తించడం అంటే, మాస్టర్ గారు అదే మాట అన్నారు, స్వామి సన్నిధిలో నాకు మనసు ప్రశాంతం అవుతుంది, కానీ ఆయన అసలు ఈ లోకంలోనే లేకుండా ఆయన అంతర్ముఖులై ఉన్నారు. కానీ అనుకున్నారట, అన్ని రూపాల్లో ఉన్నది బాబానే కదా, నేను బాబాని ప్రార్థిస్తే నాకు స్వామి ఏదైనా ప్రసాదం ఇవ్వాలని. అట్లా మాస్టర్ గారు లాంటి మహాత్ములకే వాళ్ళ నుంచి రెస్పాన్స్. అంటే ఎట్లా వాళ్ళు అంత అంతర్ముఖులయ్యి చూస్తానికి పిచ్చివాళ్ళలాగా బోధకాలతోటి, చేతిలో సిగరెట్ తోటి, అసలు చూస్తే ఈయన మహాత్ముడా, కానీ ఎలాంటి మహాత్ముడు ఆయన అంటే అసలు మనకు ఆశ్చర్యపోతాం. బాబా తర్వాత మళ్ళీ మనం చరిత్రలో విన్న వాళ్ళల్లో ఖండయోగం చేసేవారు వారు. చీరాల్లోని అక్కడ స్వర్ణ రైలు గేట్ అని ఉంటుందన్నమాట, ఆ ఊరి పేరు, చిన్న పేట పేరు. అక్కడ ఆయన శరీరం ముక్కలుగా పడేదంట. పడితే రైలు గేట్ దగ్గర కదా, ఆయన ఏదో తూలి రైలు వచ్చేప్పుడు పడి ఉంటారు, ముక్కలు అయిపోయింది అనుకునేవారట. మళ్ళీ కొంచెంసేపు స్వామి హోటల్లో కూర్చొని కనపడేవారట. అంటే మహాత్ములు అందుబాటులో ఉన్నా కానీ ఈ రోజుకి కూడా మనం ఉండే చోట, ఇప్పుడు మనం ఇక్కడ తెలియదు కానీ మనం ఇండియాకి వెళ్తే బోల్డంత మంది మహాత్ములు ఉన్నారు. అయినా కానీ మనకి ఇటువంటి ఆధ్యాత్మిక స్ఫురణ, గురుతత్వాన్ని సేవించటం ఇలాంటివి కనుక లేకపోతే ఎప్పటికీ మనకి అలాంటి వాళ్ళ గురించే తెలియదు. ఎప్పుడైతే దత్తస్వామిని, అవధూతల్ని, సాయినాథుణ్ణి, ఏ మూల పురుషుడైతే ఉన్నాడో గురుతత్వానికి, అట్లా దత్తాత్రేయ స్వామిని, వీళ్ళని ఆరాధిస్తే మాత్రమే, గురుతత్వాన్ని ఆరాధిస్తే మాత్రమే ఆయన, మనం చెప్పుకున్నాం కదా, దత్తావతారం అనేది అనేక రూపాల్లో అనేక విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఆయన చూస్తానికి ముస్లిం ఫకీర్గా కనిపించవచ్చు, లేకపోతే ఇప్పుడు తాజ్ బాబా, వీళ్ళందరూ కూడా అలానే ఉండేవారు.